మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో ఈ రోజు నేను NIN లో ఉన్నాను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో ఉన్నాము. సో ఇక్కడ ఆఫీసర్స్ అడిగి ఆహార పదార్థాల కల్తీలు ఎలా జరుగుతున్నాయి, ఆహార పదార్థాల కల్తీల్ని మనం ఎలా గుర్తించవచ్చు, సో సింపుల్ టెస్ట్ ద్వారా నేను మీకు చేసి చూపిస్తాను, నాతో రండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో ఉన్నాను. ఈ రోజు మనతో పాటు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ నవీన్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి హనీలో కల్తీ ఎలా జరుగుతుంది, సో తేనెని ఎలా కల్తీ చేస్తారు, ఆ కల్తీని మనం ఎలా గుర్తించాలి, సో ఆ కల్తీ హనీ తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ హనీ కొనాలంటే నిజంగానే అందరికీ కూడా ఒకలాంటి భయమే. సో ఎక్కడో అడవుల్లో కొంచెం హనీ వస్తే ఇంతమందికి సరిపోతుంది అంటే అది నిజంగానే నమ్మశక్యం కాని విషయమే. సో హనీలో బేసికల్గా ఎలాంటి కల్తీ జరుగుతుంది సార్? ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు తేనె అంటే ఇప్పుడు అందరికి చాలా ఇష్టమైన ఆహారం అది. ఎందుకంటే ఈ కరోనా టైంలో ఇంకా ఎక్కువ ఫేమస్ అయింది, దాని కన్జంప్షన్ కూడా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే జనరలీ మన హనీలో ఈ షుగర్ సొల్యూషన్ కానీ ఈ జాగరీ సొల్యూషన్ కానీ వేయడం జరుగుతుంది. ఈ మనం ఇంట్లో ఏ కెమికల్స్ వాడకుండా మనం ఇంట్లో ఇది ఎలా మనం పరీక్షించాలి ఎలా అని చెప్తానండి. ఇప్పుడు నా దగ్గర 2 శాంపిల్స్ ఉన్నాయండి, హనీ శాంపిల్స్ 2 శాంపిల్స్ ఉన్నాయి. మీరేంటంటే మీరు జస్ట్ వాటర్ కావాలండి, అంతే. గ్లాస్ లో వాటర్ తీసుకోండి మంచిగా. అప్పుడు హనీ ఇది మైక్రోపిపెట్ మీ ఇంట్లో ఉండదు, స్పూన్ తీసుకోండి. అప్పుడు ఈ హనీ మెల్లగా తీసుకోండి, దీన్ని పైనుంచి ఇలా వేయాలండి హనీ. ఇప్పుడు ప్యూర్ హనీ ఉంటే కిందకి వెళ్ళి సెటిల్ అయిపోతుందండి. చూడండి నేను వేస్తున్నాను, చూడండి కిందకి వెళ్ళి సెటిల్ అయిపోతున్నాను. చూడండి, it is not getting mixed in the water. This is pure honey. It goes and settles down. ఇప్పుడు ఇంకొక శాంపిల్ చూపిస్తాను మీకు ఎలా డిఫరెన్స్. ఇప్పుడు చూడండి ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్లో చూడండి, ఇది యాడ్ చేయగానే ఏమవుతుంది చూడండి, ఇమీడియట్లీ గెటింగ్ మిక్స్డ్ ఇన్ ద వాటర్ అండి. చూడండి ఇమీడియట్లీ డిజాల్వ్ అయిపోతుంది. అప్పుడు మేము ఏం అర్థం చేసుకోవాలంటే ఇందులో షుగర్ సొల్యూషన్ కానీ జాగరీ సొల్యూషన్ కానీ ఇందులో కల్తీ ఉంది అని మేము అర్థం చేసుకోవాలండి. ఇలా మన వినియోగదారులు ఇంట్లో ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు అండి, ఏ హనీలో కల్తీ ఉంది ఏ హనీలో కల్తీ లేదు. వెరీ సింపుల్ అండి. వెరీ సింపుల్ అండి. నిజంగా దీనికి ఏది బయట నుంచి మనం తీసుకురావాల్సిన అవసరం లేదు. సో టెస్ట్ చేయడానికి జస్ట్ వాటర్ తోనే మనం టెస్ట్ చేసుకోవచ్చు. నిజంగానే మీరు అన్నట్లుగా మంచి హనీ అయితే సెటిల్ అయిపోయింది, అంత ఈజీగా కరగడం లేదు. సో అడల్ట్రేషన్ అయితే ఈ విధంగా కలిసిపోతుంది. సో ఈజీగా తెలుసుకోవచ్చండి, ఎవరైనా గృహిణులు ఇంట్లో ఈజీగా టెస్ట్ చేసుకొని తెలుసుకోవచ్చు. సో మంచి ఇన్ఫర్మేషన్ అందించారండి. సో అంటే జనరల్గా ఇలాంటి వాటిల్లో ఈ కల్తీ జరిగిన హనీని తీసుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి కదా. సో మెయిన్గా మీ దృష్టికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసింది? ఇప్పుడు ఏంటంటమ్మా, ఇప్పుడు కల్తీ చేయడం వల్ల మనకి న్యూట్రిటివ్ వాల్యూ అని తగ్గిపోతుంది, ఆ పోషణ తగ్గిపోతుంది. ఇంకొకటి వేస్టేజ్ ఆఫ్ ఫుడ్ ఎక్కువ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు క్వాలిటీ ఫుడ్ దొరకదు. ఇంకా కొన్ని కల్తీలో మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాల్లో చెప్పాను కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారని, అప్పుడు ఏంటంటే గ్యాస్ట్రోఇంటెస్టైన్ కానీ విరోచనాలు, డయేరియా ఇలాంటి ప్రాబ్లమ్స్ మాకు వస్తాయి. సో ఇది కూడా ఈ జాగరీ సిరప్ కానీ షుగర్ సిరప్ కానీ కలపడం వల్ల సో దానికి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, అది ఎలా జరుగుతుందో తెలియదు, కాబట్టి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి సార్. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఖచ్చితంగా అందరు కూడా దీని మీద అవగాహన కల్పించుకొని సో హనీ కొన్నప్పుడు ఏదైనా ఒక బ్రాండ్ తీసుకున్నప్పుడు సో దాన్ని టెస్ట్ చేసుకొని నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా చూడాలి. జనరల్గా అంటే ఎలాంటి హనీ తీసుకుంటే మంచిదంటారు? అంటే మామూలుగా కొనేటప్పుడు ఎలాంటి హనీ కొంటే మంచిదంటారు? ఇప్పుడు చూడండి, మేము ఇప్పుడు ఏ బ్రాండ్ అని తీసుకోవాలని మేము చెప్పలేమండి. బట్ మేమేం చెప్పగలుగుతాను వినియోగదారుల కంటే, మీరు కొన్నప్పుడు మీకు ఫుడ్ లేబులింగ్ బాగా చదవండి. మీరు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది ఏంటి, FSSAI లైసెన్స్ నెంబరు, దానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందా, దానికి ఎక్స్పైరింగ్ డేట్ ఉందా, ఇదంతా డీటెయిల్స్ మీరు చూసి ఫుడ్ లేబులింగ్ అంటారు మేము అంటాము, అదంతా బాగా చదివి మేము ప్రోడక్ట్ తీసుకోవాలండి. ఓకే. హనీ అంటే బేసికల్ గా హనీకి ఎక్స్పైరీ డేట్ అనేది ఎలా ఉంటుంది సరే? అది హనీ అంటే యాక్చువల్గా అది ఎక్స్పైర్ అవ్వదని కూడా చెప్తూ ఉంటారు కదా. ప్యూర్ హనీ అంటే ఎక్స్పైరీ డేట్ అది డిపెండ్స్ ఆన్ ద ప్రోడక్ట్ అండి. ఏ బ్రాండ్ ఏ వాళ్ళు తయారు చేస్తున్నారో దాని మీద డిపెండ్ అవుతుంది.
సో FSSAI లైసెన్స్ నెంబర్ చూసుకోవాలి, అంతేకాకుండా న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని చూసుకుంటే ఎక్స్పైరీ డేట్ అవన్నీ ఎప్పుడు ప్రిపేర్ చేశారు, అది ఎలా ప్యాక్ చేశారు, అదంతా చూసుకోవాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో హనీ గురించి అయితే చాలా మందికి కలవరమే ఉంటుంది, ఎలాంటి హనీ తీసుకోవాలి అని. సో ఎక్కువగా పిల్లలకి ఇస్తూ ఉంటారు, అంతేకాదు ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం మీరు అన్నట్లుగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినియోగం కూడా పెరిగింది. సో ఆరోగ్యం కోసం తీసుకునే హనీ అనారోగ్యాలను గురి చేస్తూ ఉంది, సో ఇలాంటి కల్తీ జరగడం వల్ల. సో టెస్ట్ అయితే చాలా చక్కగా చూపించారండి, అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు సార్. సో చూసారు కదండి, హనీలో కల్తీ ఎలా జరుగుతుందో, ఆ కల్తీని ఎలా గుర్తించాలో చాలా సింపుల్ కదా. ఈ సింపుల్ టెక్నిక్స్ తోని హనీ కల్తీని గుర్తించండి. టీ తాగని వాళ్ళంటే ఎవరుంటారు, అందరికీ రిఫ్రెషింగ్ ఖచ్చితంగా మార్నింగ్ టీ తాగుతూనే ఉంటారు. సో అయితే ఈ టీ పౌడర్ని కల్తీ చేస్తారు కదా, ఎలా కల్తీ చేస్తారు సార్? ఈ టీ పౌడర్ని ఎలా కల్తీ చేస్తారంటే ఇది ఐరన్ ఫిల్లింగ్స్ అని యాడ్ చేస్తారమ్మా, అదొకటి. ఇంకొకటి కలర్ కూడా యాడ్ చేస్తారు, కన్జ్యూమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి కలర్స్ కూడా యాడ్ చేస్తారు. ఇప్పుడు కలర్స్ ని యాడ్ చేస్తే అది ఎలా మనం గుర్తించాలంటే, ఒక చిన్న ఫిల్టర్ పేపర్ తీసుకుని ఆ టీ పౌడర్ వేసి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసేస్తే దానిలో ఆ కలర్ వచ్చేస్తుందమ్మా, దానిలో కలర్ ఏమైనా ఉంటే. ఇప్పుడు మేము ఒరిజినల్ ఎప్పుడు మనం టీ పౌడర్ బాయిల్ చేయంగానే అప్పుడే మాత్రమే కలర్ వస్తుంది. ఇది జస్ట్ మనం మన వైట్ పేపర్ మీద అది వేసుకుని జస్ట్ వాటర్ స్ప్రింకల్ చేసేస్తే ఏమైనా కలర్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఐరన్ ఫిల్లింగ్స్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేసుకోవాలంటే మనకు మ్యాగ్నెట్ దొరుకుతుందమ్మా, ఇది 5 రూపీస్ మ్యాగ్నెట్ దొరుకుతుంది స్టేషనరీ షాప్ లో. ఇప్పుడు మీరు ఒక ప్లేట్ లో తీసుకోండి మన టీ పౌడర్ ని, జస్ట్ ఇది పెట్టేసి ఇలా జస్ట్ తిప్పండి. ఇలా తిప్పితే ఏమైనా ఐరన్ ఫిల్లింగ్స్ ఉంటే దీనికి వస్తాయన్నమాట. ఇందులో ఏమి లేదండి, చూడండి ఐరన్ ఫిల్లింగ్స్ ఏమి లేదు. నా దగ్గర ఇంకొక శాంపుల్ ఉంది, సేమ్ ఇదే మ్యాగ్నెట్. అమ్మో, మొత్తం ఐరన్ ఉంది అంటే ఇది వెయిట్ కోసమేనా సార్? ఇది వెయిట్ కోసం అండి, ఇది వెయిట్ కోసం, వెయిట్ పెరిగించడానికి ఇలాంటి కల్తీ చేస్తారన్నమాట. సో ఇలా మనము గుర్తు చేసుకోవచ్చు అండి విత్ మ్యాగ్నెట్ లో ఐరన్ ఫిల్లింగ్స్. ఓకే, సో ఒకటైతే కలర్ యాడ్ చేసింది, నార్మల్ పేపర్ మీద టీ పౌడర్ వేసి దాని మీద వాటర్ చల్లితే వెంటనే కలర్ అనేది బయటకు వస్తుంది. నార్మల్ గా అయితే టీ పౌడర్ బాయిల్ చేస్తేనే కాసేపటికి వస్తుంది కలరు. సో కరెక్ట్ ఉంటే కల్తీ లేదు అంటే, సో ఇక ఇలాంటి కల్తీ జరిగింది అంటే వెంటనే తెలిసిపోతుంది వాటర్ పడగానే. అంతేకాకుండా ఈ ఐరన్ కలిసింది అంటే ఇనుము కలుపుతారు వెయిట్ కోసము అని అంటే, అమ్మో ఇది అసలు చూడడానికే నాకు భయం వేస్తుంది. అంటే మనం ఇంత కల్తీ తీసుకుంటున్నామా అని. సో ఖచ్చితంగా అందరైతే టెస్ట్ చేసుకోవాలి. సో అసలు ఇది డైజెస్ట్ అవ్వదు కదా. ఇంకొకటి విషయం, వినియోగదారులు భయపడే అవసరం లేదు. ఇప్పుడు మేము ఇలా డైలీ టీ తాగుతున్నాము, ఇలా అవుతున్నదని కాబట్టి సో మీరేంటంటే వినియోగదారులకు ఏం చెప్తామంటే, ఎప్పుడు మీరు ఇలాంటి టీ పౌడర్ తీసుకున్నప్పుడు లూజ్ అనే టీ పౌడర్ ఎప్పుడు తీసుకోవద్దండి. లూజ్ అనే వస్తువు విడిగా ఎప్పుడు ఉంటే ఎప్పుడు కూడా లూజ్ లో తీసుకోవద్దు. ఎప్పుడు కూడా మీరు ప్యాక్డ్ ఫుడ్ విచ్ ఈస్ హ్యావింగ్ ప్రాపర్ ఫుడ్ లేబులింగ్ ఇన్ఫర్మేషన్ అదంతా చూసి మీరు ప్రోడక్ట్ ని తీసుకోవాలని వినియోగదారులకు చెప్తాము. ఎస్ సార్. సార్ ఇది టీ పౌడర్ అంటే తొందరగా వెయిట్ రాదు, సో బయట కొనేటప్పుడు వెయిట్ కోసం ఇది కలుపుతారని అంటే సో ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిందే బయట తీసుకునే వాళ్ళందరూ. సో నార్మల్ టీ పౌడర్ అయితే ఏం కలపలేదు కాబట్టి ఇది నార్మల్గానే ఉంది. సో మంచి ఇన్ఫర్మేషన్ అండి. సో బయట లూజ్ పౌడర్స్ అయితే తీసుకోకూడదని కోరుకున్నాము. సో దాంట్లో కలర్ కోసం కలపొచ్చు, లేదంటే వాడేసిన టీ పౌడర్ కలపొచ్చు. సో వాట్ ఎవర్ ఏదైనా కలపొచ్చు, మనం దానికి మళ్ళీ క్వశ్చన్ చేయడానికి కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్యాకెడ్ ఫుడ్ తీసుకోవాలని కోరుకున్నాము. ప్యాక్ చేసి మంచి లేబుల్ ఉంది, ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్ చూసి మరి తీసుకోవాలని కోరుకున్నామండి. సో మంచి ఇన్ఫర్మేషన్ అందించారు సార్ టీ గురించి. సో జనరల్గా ఇలాంటి ఐరన్ కలిపిన ఈ టీ తీసుకుంటే ఏం జరుగుతుంది సార్? ఇంకా ముందు చెప్పట్టు ఇప్పుడు స్టమక్ అప్సెట్ అవ్వచ్చు. ఇప్పుడు ఏమి ఎక్స్ట్రా మెటీరియల్ దానిలో ఉంటుంది, స్టమక్ గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. లైఫ్ లాంగ్ సఫర్ అయిన ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. దానికోసం హెవీ కాబట్టి సో ఇవి అసలు ఎలా డైజెస్ట్ అవుతాయి? అవ్వనే అవ్వవు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు, అసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు అంటే 90% ఆఫ్ ద పీపుల్ కూడా దానివల్ల సఫర్ అవుతూ ఉన్నారు కదా. సో ఖచ్చితంగా ఇలాంటి కంటామినేటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల తెలిసి తెలియకో ఎక్కడో రోడ్డు పైన ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో లైక్ ఫంక్షన్స్ ఇలాంటి వాటిలో తీసుకుంటూనే ఉంటారు. సో ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలని కోరుకున్నాము సార్. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. మంచి ఇన్ఫర్మేషన్ అందించారు టీ పౌడర్ గురించి, ధన్యవాదాలు. సో చూసారు కదండి టీ పౌడర్, లూజ్గా బయట కొన్ని టీ పౌడర్ని ఎలా కల్తీ చేస్తున్నారో. సో దీనిలో అయితే ఐరన్ కలుపుతారు, అంటే ఇనుము లాంటి
పౌడర్ కలుపుతారు వెయిట్ కోసము. సో దాన్ని మనము ఈ విధంగా అయస్కాంతంతో టెస్ట్ చేయొచ్చు. సో చూసారు కదా ఏ విధంగా ఇది దీనికి అంటుకొని ఉందో. సో ఎవరైనా బయట కొన్న టీ పౌడర్ ఇంకా వాడుతూ ఉన్నట్లయితే ఈ విధంగా టెస్ట్ చేసుకోండి. సో సార్ చెప్పినట్లుగా, డాక్టర్ గారు చెప్పినట్లుగా ఖచ్చితంగా ప్యాక్లో ఉన్న టీ పౌడరే కొనండి. సో అంతేకాకుండా దాని లేబుల్ చూడండి, అంతేకాకుండా దానిలో ఉన్న అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూడండి, ఎక్స్పైరీ డేట్ చూడండి, న్యూట్రిషన్ వాల్యూస్ చూడండి. సో ఆ విధంగానే మాత్రం తీసుకోండి. ఎక్కువగా అయితే మీరు అన్నట్లుగా రోజు యూజ్ చేసే ఆహారాలే కల్తీ అవుతూ ఉంటాయి. సో వాటిలో ముఖ్యంగా మిల్క్ ప్రతిరోజు అందరు వాడుతూనే ఉంటారు. సో ఈ మిల్క్ ఎలా కల్తీ జరుగుతుంది, దాంట్లో ఎలాంటి పదార్థాలు కలుపుతారు, సో మనం దాన్ని ఎలా టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు కల్తీ జరిగిందని? అవునండి. ఇప్పుడు మీరు రోజు మీడియాలో కూడా, న్యూస్ పేపర్లు కూడా అన్ని మీరు చూడొచ్చు. ఈ పాల్లో నీళ్లు కలిశారు, యూరియా కానీ మన స్టార్చ్ కానీ మిగిలిన వస్తువులన్నీ యాడ్ చేస్తున్నారని. ఇది ఎలా డిటెక్ట్ చేసుకోవాలి మనం ఇంట్లో ఎక్కువ కెమికల్స్ వాడుకోనని చెప్పబోతున్నానండి. దీన్ని మేము లాక్టోమీటర్ అంటారు. ఫస్ట్ నేను ఈ వాటర్ అండ్ మిల్క్, ఈ నీళ్లు పాల్లో ఉంటే అది ఎలా డిటెక్ట్ చేయాలని చూపిస్తున్నాను. పాలలో నీళ్లు. ఎస్ అండి. దీన్ని లాక్టోమీటర్ అంటాము. ఈ లాక్టోమీటర్ ఏం చూపిస్తుంది అంటే మనకు సాంద్రత, డెన్సిటీ అంతా మేము ఆ సాంద్రతను చూపిస్తుంది. ఇప్పుడు మన పాలు సాంద్రత ఎంత ఉంటుందంటే 1.020 to 1.030 ఉంటుందండి. ఇందులో మీకు స్కేల్ అని ఉంటుందండి, 0 to 40 అని ఒక స్కేల్ ఉంటుంది. ఇది మాకు డెన్సిటీ చూపిస్తుంది అన్నమాట. ఈ 1.0 లాస్ట్ 2 డిజిట్స్ వాళ్ళు తీసుకున్నారండి. ఇక్కడ ఒక రెడ్ కలర్ మార్క్ కూడా ఉంటుందండి. ఇది మేము ఈ లాక్టోమీటర్ పాల్లో వేస్తే మనం బిలో 26 రేంజ్ కూడా రాకూడదండి, ఎప్పుడు అబోవ్ ఉండాలి. అప్పుడు ఈ పాలు మనకు సాంద్రత బాగుంది, ఈ క్వాలిటీ బాగుందని అర్థం అవుతుందండి. ఇప్పుడు చూడండి, నా దగ్గర 2 రకాల శాంపిల్స్ మేము తీసుకొచ్చామండి. ఇప్పుడు చూడండి, ఈ లాక్టోమీటర్ ని ఈ శాంపుల్లో వేస్తున్నాను. చూడండి, మెల్లగా ఇలా వేయాలి. ఇప్పుడు చూడండి, ఆ రెడ్ లైన్ మాకు కనబడుతుంది. ఇప్పుడు 30 బిలో అది వెళ్ళలేదండి. ఇప్పుడు ఇందులో నీళ్లు లేదని అర్థం అవుతుంది మాకు. ఇప్పుడు ఇదే లాక్టోమీటర్ ని చూడండి, ఈ పాల్లో వేస్తున్నా. చూడండి, ఇది బిలో 25 కూడా వెళ్ళింది, ఇది కిందకి వెళ్ళిపోయింది. అప్పుడు మనకేం అర్థం చేసుకోవాలి మేమంటే ఇందులో నీళ్లు కల్తీ ఉంది అని మేము అర్థం చేసుకోవాలి. ఇది సింపుల్ టెస్ట్ అండి, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మేము లాక్టోమీటర్ ఎలా కొనాలంటే ఇప్పుడు అవుట్ సైడ్ అమెజాన్ లో జస్ట్ 250 రూపీస్ అండి. ఎనీ వన్ క్యాన్ బై త్రూ ఆన్లైన్ షాపింగ్ అండి, అండ్ యూ క్యాన్ డూ ఇట్ ఇన్ ద హోమ్ ఇట్ సెల్ఫ్. ఓకే అండి. ఓకే సార్, మరి ఇంకా వేరే వేరే పదార్థాలు కలిసాయి అని మనం ఎలా తెలుసుకోవచ్చు? సో వాటర్ అయితే నార్మల్ గా వాటర్ ఎలాగో కలుస్తుంది కాబట్టి ఓకే అనుకోవచ్చు. సో నెక్స్ట్ టైం నుంచి ఆ వాటర్ని మనం పాలను మనం తీసుకోకుండా ఉండొచ్చు వాళ్ళ దగ్గర నుంచి. సో నెక్స్ట్ ఎలాంటి పదార్థాలు కలుపుతారో ఆ పదార్థాలు మనం ఎలా డిటెక్ట్ చేయొచ్చు? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను టెస్ట్ స్టార్చ్ అండి. స్టార్చ్ పాల్లో ఎలా డిటెక్ట్ చేసుకోవాలంటే, ఈ స్టార్చ్ అనేది ఒక కార్బోహైడ్రేట్ అండి. ఈ కార్బోహైడ్రేట్ స్టార్చ్ మిల్క్ లో ఎందుకు యాడ్ చేస్తారంటే ఈ సాలిడ్ నాట్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అవడానికి. ఇప్పుడు అందులో ఒక్కొక్కసారి ఫ్యాట్ తీసేస్తారు, అప్పుడు ఆ సాలిడ్ కంటెంట్ ఎక్కువ చూపించడానికి స్టార్చ్ కలుపుతారు అన్నమాట. ఈజీ టెస్ట్ మీకు చూపిస్తానండి. పాలు మీరు 2 టెస్ట్ ట్యూబ్లు తీసుకోవాలి. అప్పుడు మీకు మినిమం రిక్వైర్మెంట్స్ ఏం కావాలంటే, మీకు ఈ టింక్చర్ అయోడిన్ అని మీకు మెడికల్ డయాగ్నోస్టిక్ షాప్ లో దొరుకుతుందండి, అదొకటి ఉండాలి మీకు. టింక్చర్ అయోడిన్ అండి. సో టింక్చర్ అయోడిన్ అనేది చూడండి, నా దగ్గర 2 మిల్క్ శాంపిల్స్ ఉన్నాయి. ఈ 2 మిల్క్ శాంపిల్స్ నాకు తెలియదు ఇందులో ఏది స్టార్చ్ ఏ మిల్క్ లో ఉందని. ఇప్పుడు టింక్చర్ అయోడిన్ మేము తీసుకోవాలి. జస్ట్ ఇది మైక్రోపిపెట్ అంటారు, ఇంట్లో ఉండదు, మీరు స్పూన్ వాడొచ్చు అండి. ఇంట్లో స్పూన్ వాడొచ్చు. జస్ట్ ఒక స్పూన్ లో ఈ టింక్చర్ అయోడిన్ ని దీనికి వేయాలండి. దీనికి ఒక ml, తర్వాత దీనికి 2 వేసిస్తాను. జస్ట్ కొంతసేపు ఇలా షేక్ చేయాలండి. ఇలా మంచిగా షేక్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు స్టార్చ్ ఉంటే మనకు బ్లూ కలర్ ఫార్మ్ అవుతుందండి. మీరు చూస్తున్నారు ఇక్కడ కలర్ చూడండి, క్లియర్లీ కనబడుతుంది మాకు. ఇలా బ్లూ కలర్ ఫార్మ్ అయితే మనకు తెలిసిపోతుంది ఈ పాల్లో స్టార్చ్ ఉందని. ఇలా మనము ఇంట్లో డిటెక్ట్ చేసుకోవచ్చు. బయట నుంచి కొనే పాలైతే ఖచ్చితంగా ఒకసారి ఇలా టెస్ట్ చేసుకుంటేనే మంచిది. సో స్టార్చ్ కలిపితే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో మనకు తెలుసు, అది ఎంత కంటామినేట్ అయ్యి వస్తుందో. మళ్ళీ దాన్ని మనం అలా తీసుకుంటే చిన్నపిల్లలకు కూడా ఇస్తూ ఉంటాం కదా. కొన్ని మందికి చాలా అనుమానం ఉంటుంది, ఏ పాలు కొనాలి, ప్యాకెట్ పాలు కొనాలా, లూజ్ పాలు కొనాలా. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఇలాంటి టెస్ట్లు చేసుకుంటే వాళ్ళ డౌట్స్ అంతా క్లియర్ అయిపోతుంది. ఓకే, సో జనరల్ గా అంటే ఈ పాలల్లో ఈ స్టార్చ్ తో పాటు ఇంకా ఏమేమి కలుపుతూ ఉంటారు సార్? సో మనం వింటూ ఉంటాము యూరియాతో కూడా పాలు తయారు చేస్తారు,
చెప్పారు డిటర్జెంట్ తో కూడా పాలు తయారు చేశారని. ఇప్పుడు యూరియా గురించి చెప్తాను మీకు. యూరియా ఎలా డిటెక్ట్ చేసుకోవాలంటే, ఈ యూరియా అమ్మ ఇది న్యాచురల్ కాన్స్టిట్యూట్ ఆఫ్ మిల్క్. మిల్క్ లో న్యాచురల్లీ ఉంటుంది యూరియా. ఇప్పుడు ఏంటంటే అది 20 to 70 మిలీగ్రామ్ పర్ 100 ml ఉంటే అది నార్మల్ యూరియా కంటెంట్ ఇన్ మిల్క్ అండి. దాన్ని అబోవ్ ఉంటే ఏంటంటే మనం అది అడల్ట్రేషన్ అంటాం, అది కల్తీ అంటాం. సో ఈ యూరియాని ఈ మిల్క్ లో ఎలా డిటెక్ట్ చేసుకోవాలంటే, ఈ పాలు మేము ముందే తీసుకున్నాము అలా మేము తీసుకోవాలి 2 ట్యూబ్ లో తీసుకుని మనం ఇంట్లో మనం తోరదాలు అంటారు కదమ్మా, కందిపప్పు, ఆ కందిపప్పు పౌడర్ చేసుకోవాలి. కందిపప్పు పౌడర్ చేసుకుని ఇలా పౌడర్ అవుతుంది. ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక స్పూన్ లో కొంచెం ఆ కందిపప్పు పౌడర్ వేసేసి బాగా మంచిగా, దీనిలో ఆల్రెడీ వేసాను పౌడర్ వేసేసాం, అందుకు వేసేసి బాగా మిక్స్ చేసుకుని, ఈ లిట్మస్ పేపర్ అని దొరుకుతుంది మాకు కెమికల్ షాప్ లో. లిట్మస్ పేపర్ అని దొరుకుతుంది మాకు. ఈ రెడ్ లిట్మస్ పేపర్ అని ఏ కెమికల్ షాప్ లో ఉంటది, ల్యాబ్ లో ఉంటది. జస్ట్ లిట్మస్ పేపర్ తీసుకొని దానిలో డిప్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకు యూరియా ఉంటే ఈ రెడ్ లిట్మస్ పేపర్ ఏంటంటే ఈ రెడ్ టు బ్లూ టర్న్ అవుతుంది. నా దగ్గర ఇంకొక శాంపుల్ ఉంది, అది చెప్పాను చూసాను. చూడండి, నార్మల్ గా ఉంది. ఇలాగే మనము ఈజీ ఇది ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. మీకేం కావాల్సిన అంశం ఏంటంటే తోరదాల్ పౌడర్, అర్హార్ పౌడర్ అంటారు మేము, అదొకటి కావాలి మీకు. ఈ లిట్మస్ పేపర్ అని ఇది కెమికల్ షాప్ లో దొరుకుతుంది, ఇదొకటి తీసుకుని ఇదంటే ఇది మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. యూరియా మిల్క్ లో ఉంది అని. చాలా చక్కగా చెప్పారండి. అంటే ఇది సింపుల్ టెక్నిక్ కూడా. సో కందిపప్పు ఎలాగో ఉంటుంది, సో దాన్ని కొంచెం దాంట్లో యాడ్ చేసి ఆ పౌడర్ ని, సో మీరు అన్నట్టుగా ఈ లిట్మస్ పేపర్ అనేది దొరుకుతూ ఉంటుంది కాబట్టి మెడికల్ షాప్స్ లో, సో దీన్ని తీసుకుని ఒక్కసారి టెస్ట్ చేస్తే కనుక మనకి ఆ భయం అనేది ఉంటుంది కదా, సో పాలు తీసుకుంటున్నప్పుడు. ఎస్ అండి. సో ఇంకా ఎలాంటి పదార్థాలు కలుపుతారు, మనం ఎలా డిటెక్ట్ చేయొచ్చు? మనం వినుంటాము డిటర్జెంట్ కూడా యాడ్ చేస్తారు. అది ఎలా డిటెక్ట్ చేయాలి పాలు అంటే, మనం పాలు 2 ఇది మన ట్యూబ్ లో తీసుకొని, ఇప్పుడు డిటర్జెంట్ ఉంటే బాగా మంచిగా షేక్ చేయాలమ్మా. ఈ డిటర్జెంట్ ఎందుకు యాడ్ చేస్తారంటే, ఈ కొన్ని టైంలో ఆ ఫ్యాట్ తీసేసి ఆ హోమోజినస్ మిక్స్ అవ్వదు, అప్పుడు ఈ డిటర్జెంట్ యాడ్ చేసి హోమోజినస్ మిజిబుల్ లాగా చేస్తారు. దానికోసం అది డిటర్జెంట్ కొన్ని మంది యాడ్ చేస్తారు. ఇది మనం 2 ట్యూబ్స్ లో తీసుకొని మంచిగా బాగా షేక్ చేయాలి. ఇలా బాగా షేక్ చేస్తే చూడండి ఇలా ఫ్రాత్ వస్తున్నది. వేరెవర్ ద డిటర్జెంట్ మనం ఇంత పాల్లో ఉంటే చూడండి ఇందులో ఫ్రాత్ ఫార్మేషన్ ఇలా అవుతుంది. అప్పుడు మాకు తెలిసిపోతుంది ఇందులో డిటర్జెంట్ ఉంది, బబుల్స్ లాగా రావడం. ఇలాగ మాకు ఈజీగా తెలిసిపోతుంది. స్మెల్ అనేది ఏం తెలియదు అంటారా సార్? మామూలుగా ఏదైనా డిటర్జెంట్, యూరియా ఇలాంటివి కలిపినప్పుడు, స్టార్చ్ ఇలాంటివి కలిపినప్పుడు మనకు స్మెల్ తో మనం డిటెక్ట్ చేయలేము. ఇప్పుడు వరకు అది ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు, అబ్జర్వేషన్ లేదు అలా స్మెల్ లో మేము డిటెక్ట్ చేసుకోవచ్చు అని. ఇలాంటి సింపుల్ అసలు తేడా ఏముండదు, సేమ్ ఉండదు. అందుకోసమే కష్టం అమ్మా, ఈ పాల్లో స్మెల్ త్రూ ద్వారా కల్తీని కనిపించడం చాలా కష్టం. ఇలాంటి సింపుల్ టెస్ట్ చేసుకుని మనం ఇంట్లో చేసుకోవచ్చు. సో డాక్టర్, మిల్క్ అనేవి చాలా రకాలు ఉంటాయి, అంటే బయట దొరుకుతూ ఉంటాయి, లూజ్ మిల్క్ ప్యాకెట్స్ లో దొరుకుతూ ఉంటాయి కదా. సో మరి ఏది తీసుకుంటే మంచిది అంటారు? ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారండి మాకు. ఇప్పుడు వేరే ప్యాకెట్స్ లో వేరే కంపెనీస్ లో పాలు దొరుకుతుంది, మన బయట కూడా పాలు అమ్ముతారు, ఏ పాలు కొనాలి ఏదంటే మేమేం మన వినియోగదారులకు చెప్తామంటే, ప్యాకెట్ పాలు చాలా మంచిదమ్మా. ప్యాకెట్ పాలు ఎందుకు మంచిదంటే దానిలో పాస్చరైజేషన్ అని ప్రాసెస్ చేస్తారు. ఈ పాస్చరైజేషన్ ద్వారా సూక్ష్మ జీవులు ఏమైనా ఉంటే అదంతా చచ్చిపోతాయి. దానికోసమే ఈ పాస్చరైజేషన్ బాగా బ్యాచ్ వైజ్ చేస్తారు కాబట్టి ప్యాకెట్ పాలు మంచిదమ్మా. ఆల్వేస్ ప్రిఫర్ గవర్నమెంట్ ప్యాకెట్ మిల్క్ ఇస్ ఆల్వేస్ ప్రిఫర్డ్. గవర్నమెంట్ ప్యాకెట్ మిల్క్. ఎస్. సో మీరు అన్నట్లుగా నిజంగానే రకరకాల హార్మోనల్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి. సో ఈ ప్యాస్చరైజేషన్ లో అవి కూడా చనిపోతాయి అంటారా? ఇది ఆక్సిటోసిన్ అన్నది అది సూక్ష్మజీవులు కాదమ్మా, అది ఒక హార్మోన్ లాగా, అది ఇంజెక్ట్ చేస్తారని NIN లో కూడా అది రీసెర్చ్ చేయడం జరిగిందమ్మా. బట్ ఏంటంటే అది డైజెషన్ ట్రాక్ట్ లో అది వాష్ అయిపోతుంది. సో దాని గురించి ఏం భయపడడం అవసరం లేదు. ఓకే. సో ఈ గవర్నమెంట్ ప్యాకెట్ పాలు అయితే మంచివి అంటారు. ఎస్, ఖచ్చితంగా అందరూ కూడా అవే తీసుకోవాలని కోరుకుందామండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. ధన్యవాదాలండి. సో చూసారు కదండి డాక్టర్ గారు ఏం చెప్పారో, మిల్క్ ఎలా కల్తీ చేస్తారో, ఆ కల్తీని ఏ విధంగా గుర్తించవచ్చో, సో అంతేకాకుండా ఏ మిల్క్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామో, ఇది ఇవాళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.